హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే ఎండ బాగా వస్తుంది. కాబట్టి ఏమేమైతే ఎండలో ఎండబెట్టుకోవాలో అవన్నీ ఇక్కడ ఇంటి ముందర ఆరబోసామన్నమాట. ఇది వచ్చేసి కందికాయ, ఇది మొన్న కోసుకొని వచ్చారు. ఇంకా దాని పక్కన కందులు. ఈ కందులు మేము కొనుక్కున్నాము ఊర్లో వేరే వాళ్ళ దగ్గర. మాకైతే అన్ని ఎక్కువ పండలేదు. పక్కన కందికాయ చూసారు కదా, అది మాత్రమే మాకు పండింది. అది సరిపోదనేసి ఇక్కడ ఊర్లో వేరే వాళ్ళ దగ్గర కొనుక్కున్నాము. ఇవి నాటు కందులు, చిన్నవిగా చాలా బాగుంటాయి. మనము నాటు కందులు కూరలకి చాలా టేస్టీగా ఉంటాయి. ఇంకా ఇక్కడ చూడండి, తల స్నానం చేయడానికి అనేసి ఇప్పుడు జుట్టు బాగా ఊడుతుంది, అంటే జుట్టు త్వరగా కూడా తెల్లబడుతుంది చిన్న వయసులోనే అందరికీ. కాబట్టి ఇక్కడ అయితే కుంకుడుకాయలు, చీకాయ, ఇంకా చిగరాకు, మందారం పువ్వులు, ఇంకా నిమ్మ తొక్కలు ఇవైతే ఎండబెట్టుకున్నాం. ఇంకా ఇవి మిల్లులో గ్రైండ్ చేసుకొని వచ్చి పౌడర్ చేసుకొని షాంపూ లాగా యూస్ చేసుకుందాము అని, నేచురల్ షాంపూ అనమాట. ఇంక ఇక్కడైతే ఇప్పుడే తయారు చేసిన నిమ్మకాయ ఊరగాయ పెరుగులోకి చాలా టేస్టీగా ఉంటుంది కదా. మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. ఇక్కడ ఎండు అనపకాయ, ఈ గింజలు నారిపోయడానికి అనేసి ఎండు కాయ ఉంటే అక్కడ ఇంకా ఎండబెట్టారు. ఇది వచ్చేసి కొబ్బరి పప్పు, నూనె ఆడించుకోవడానికి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.